హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను పనికైతే వెళ్తున్నాను, బయట ఊరు పనికి. అదే తమిళనాడు అనమాట. తమిళనాడు పక్కన ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరుకి వెళ్ళినాక అక్కడ లొకేషన్లన్నీ మీకైతే చూపిస్తా. మా వర్క్ అని ఏమనేది కూడా మీకు అనేది చూపిస్తాను. ఏమిరా మంచిగా ఉంది ఇంత ఉదయాన్ని అనుకుంటున్నారా? అంటే 6 గంటలకంతా బయలుదేరేసాను. 6 గంటలకు వెళ్తే అక్కడ 10 గంటలకైతే వెళ్తాము. అప్పుడు అక్కడ టిఫిన్ చేసేసి వర్క్లు అయితే దిగేస్తాము. అందుకని 6 గంటలకైతే బయలుదేరిన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇది మెయిన్ రోడ్లో లారీలు, బస్సులు అన్నీ పోతూ ఉంటాయి. సౌండ్ అయితే రావచ్చు. 10 కిలోమీటర్లు అయితే వచ్చినాను. 10 కిలోమీటర్లో ఇక్కడ ఒక బ్రిడ్జి అయితే వస్తూ ఉంది రోడ్డు మధ్యలో. ఈ బ్రిడ్జి ఎక్కడికి వెళ్తుందో మనం అయితే చూద్దాం. ఇప్పుడు బ్రిడ్జి అయితే మీకు చూపిస్తాను. ఇదన్నమాట బ్రిడ్జి. ఈ బ్రిడ్జి వస్తూ ఉంది. ఈ బ్రిడ్జి దాటి వెళ్ళాలి ఇంకా చాలా దూరం. ఇప్పటికీ 10 కిలోమీటర్లు అయితే వచ్చినాను. బ్రిడ్జి అయితే దాటి వచ్చేసాను. ఇప్పుడు సూర్యుడు అయితే వస్తూ ఉంటాడు అనమాట. మనకి చలి లేకుండా ఎండ అయితే కాస్తుంది. ఇది బ్రిడ్జి దాటి బ్రిడ్జి మధ్యలో అయితే వచ్చేసాను. ఇక్కడ బైకులన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. నేనైతే మా బండిలో వెళ్తూ ఉన్నాను. ఇది మోటో వ్లాగ్ కాదు. అక్కడ కొంతమంది పని మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళతో కలుసుకోవాలని నేనైతే మా బండిలో వెళ్తున్నాను. తమిళనాడు కాబట్టి మాకు దగ్గరలో ఉంది, కాబట్టి బండిలో కూడా వెళ్ళొచ్చు. అందుకని బండిలో వెళ్తున్నాను. ఈ తుఫాను వల్ల ఎక్కడ చూసినా వర్షాలు అనమాట. ఎక్కడ చూసినా రోడ్లకు మధ్యలో నీళ్ళైతే పోతూ ఉంది. మనం పోయేంత దూరం ఎంత నీళ్ళు వస్తుందో ఏమో తెలియదు. చూద్దాం మనం ఎంత దూరం నీళ్ళు వస్తుందో, ఎక్కడెక్కడ నీళ్ళు వస్తుందో చూద్దాం. ఇక్కడైతే వచ్చింది. ఇప్పటికీ 2 దగ్గరలో అయితే వచ్చింది. అది కొంచెంగా వచ్చింది. ఇదైతే దండిగా వస్తుంది. రోడ్డు కూడా కనపడలేదు. ఈ తుఫాను వల్ల వర్షాలు బాగా పడినాయి కాబట్టి ఎక్కడ చూసినా నీళ్ళు వస్తూ ఉంది. మనం ఆంధ్ర బార్డరు దాటబోతాము. తమిళనాడు దగ్గర అయితే వచ్చేసాము. ఆ చెక్ పోస్ట్ కనపడుతుంది చూడండి, అదనమాట మన ఆంధ్ర బార్డరు. ఈ చెక్ పోస్ట్ దాటేస్తే మనకి తమిళనాడు అయితే స్టార్ట్ అయిపోతుంది. నేనైతే తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసిన. ఇక్కడ నుండి తమిళనాడు స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి. ఇంకా కొద్ది దూరంలో తమిళనాడులో ఉన్న గ్రామాలు అయితే మనకు కనబడతాయి. ఫ్రెండ్స్, నేను వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఏరు వచ్చిందనమాట. ఈ ఏరులో నీళ్ళైతే వెళ్తూ ఉంది. వర్షాలు బాగా పడినాయి కదా, నీళ్ళైతే ఫుల్గా వెళ్తూ ఉంది. నేను వెళ్ళే ఊరికంటే మధ్యలో ఉన్నాను. ఇది మధ్యలో ఏటుకాలం అయితే వచ్చింది. ఇంకేం వస్తుందో తెలియదు, కానీ నేను పని దగ్గరికి వెళ్ళినాక మీకైతే చూపిస్తా. ఏట్లో నీళ్ళైతే చూడండి మీరు, ఇలా వెళ్తూ ఉంది నీళ్ళు ఫుల్గా. ఇది లాస్ట్ ఇయరు. నేను ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. అక్కడే ఉంటామన్నమాట మేము. అందుకని బ్యాగు, బట్టలు అవన్నీ తీసుకున్నా. ఇది మా పని, బిల్డింగ్ వర్క్. ఇక్కడికైతే వచ్చినాను నేను. ఇక్కడ పని వాళ్ళు అయితే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కలుసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసినాను నేను. ఇప్పుడు అతనితో కూడా కలుసుకొని నేను కూడా పని అయితే చేయాలి. నేను ఇక్కడికైతే వచ్చిన. ఇప్పుడు కమ్మీ కడుతున్నారు వాళ్ళు. నేను కూడా కమ్మీ కట్టేసి, కమ్మీ కట్టిన తర్వాత, రింగులు కట్టిన తర్వాత దానికి బాక్స్ అయితే పోయాలి. బాక్స్ పోసేసి ఆ తర్వాత ప్లాస్టింగ్లు అయితే ఉంటాయి. ప్లాస్టింగ్ వర్క్లు అయితే చేయాలి. అందుకని ఇప్పుడు మేము దానికి ఆయనతో పాటు నేను కూడా దానికి ఆ కమ్మీలకి రింగులు అయితే కడతా ఉన్నాను. అతను ఎప్పుడు వచ్చినావు అనేసి అడిగినాడు. ఇప్పుడే వచ్చినాను, డ్రెస్ చేంజ్ చేసుకొని నీ దగ్గరికి అయితే వచ్చినాను. ఇది అన్నమాట, ప్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు వర్క్ అయితే చేయాలి.
పని చేయాలి కాబట్టి వాళ్ళతో కూడా ఉండి పని చేస్తాను. ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది. ఈ పని చేసిన తర్వాత 1 గంటకి భోజనానికి అయితే వెళ్ళాలని పని అయితే ఆపినాము. ఇక్కడికి వచ్చి భోంచేసినాము. భోంచేసేసి ఇక్కడ పడుకున్నాము. కొంచెంసేపు పడుకొని ఉన్నామన్నమాట. అంతే పక్కన వాళ్ళు కామెడీగా మాట్లాడుతున్నారు, అది మీకైతే వినపడవచ్చు. రెండవ రోజు వర్షం అయితే పట్టుకునింది. మాకైతే పని లేదని ఒక నిర్ధారణకైతే వచ్చినాము. భయంకరమైన మబ్బులు, భయంకరమైన వర్షం. మబ్బులు చూడండి ఎలా వెళ్తూ ఉన్నాయో, అట్లే నల్లగా మూసుకొని వేసినది. మేమైతే బయట వచ్చినాము. బయట వచ్చి కొన్ని పనులు ఉంటే వాటిని చూసుకొని వెళ్తున్నాము వర్షంలోనే. ఇక్కడ మేమైతే ఆ వర్షంలోనే వెళ్తూ ఉన్నాం అనమాట. చూడండి ఎక్కడ చూసినా నీళ్ళే అనమాట. వర్షం కురుస్తూనే ఉంది. ఆ రోజు మొత్తానికి వర్షమే అనమాట. ఆ వర్షంలో మేము వెళ్తూ ఉన్నాము. పని ఉంటుందా లేదనేది అక్కడ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తే తెలుస్తుంది. అట్లని వెళ్తూ ఉన్నాము. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే మనకి వర్క్ ఉండేది లేనిది తెలుసుకొని మేమైతే ఇంటికి వెళ్ళాలని కూడా నిర్ధారణ చేసుకున్నాము. ఎందుకంటే వర్షం కురుస్తూనే ఉంది, ఇంకా బిల్డింగ్ వర్క్ అయితే ఎక్కడ జరుగుతుంది అని మేము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. నానెప్పాలే బ్రతకడానికి బయట ఊరికి వెళ్తే బావిలో బండ వచ్చింది అనే సామెతలా ఉంది మా బతుకులు. ఇక్కడ బతకడానికి వస్తే ఇక్కడ వర్షం పట్టుకునింది. ఇంకేం చేయాలో మాకైతే అర్థం కాలేదు. అలా ఉంది మా పరిస్థితి. అంటుందా ఇక్కడ ట్రైన్ ఒకటి వచ్చింది. ఆ ట్రైన్ని చూసుకుంటూ వర్షంలో గొడుగులు పట్టుకొని అతను ముందు వెళ్తూ ఉన్నాడు, నేను వెనక వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ట్రైన్ ఒకటి వస్తుంది చూడండి మీరు. మేము బిల్డింగ్లో పని ఉంటుందా లేదా అనేది మాట్లాడుకుంటా ఈ వర్షం అనేది 2 రోజులు 3 రోజులు పట్టుకుంటే ఖచ్చితంగా అయితే ఇంటికైతే వెళ్ళాలని మాట్లాడుకుంటా వెళ్తూ ఉన్నాం అన్నమాట. ట్రైన్ కూడా వచ్చింది. ట్రైన్ వచ్చి వెళ్తూ ఉంది. మేము ట్రైన్ గేటు దగ్గర అయితే ఉన్నాము. అది ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే ఎట్లా ఉందో. నీళ్ళు ఎక్కడ చూసిన నీళ్ళు. ఆ నైట్ పట్టిన వర్షం ఫుల్గా అయితే కురుస్తూనే ఉంది. 2-3 రోజులు పట్టిందంటే ఖచ్చితంగా ఇంటికైతే వెళ్ళాలి. అది ఫ్రెండ్స్ మా వర్క్ అయితే. ఓకే ఫ్రెండ్స్.